అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రజలకి తాము అందిస్తామన్నటువంటి సంక్షేమాన్ని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామన్నటువంటి హామీని కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులకు మాత్రమే తెగబడుతోంది తప్ప ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు। పైగా వీళ్ళ యొక్క అరాచకాలను ప్రశ్నిస్తే ఏదో ఒక రకమైనటువంటి అక్రమ కేసులను బనాయించి అరెస్టులకు తెగబడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది। ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి మీడియా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామన్నటువంటి హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తే వాటికి ఏ రకమైనటువంటి సమాధానం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పకపోగా పైగా తిరిగి కేవలం ఒక అంశాన్ని ఎవరో ఏదో పోస్టర్ పట్టుకొచ్చారు, ఆ పోస్టర్లో ఉన్నటువంటి సినిమా డైలాగుల గురించే ఈరోజు కూటమి పార్టీల నేతలందరూ కూడా చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి। అసలు ఆ పోస్టర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ తాలూకా కార్యకర్త అని చెప్పి ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది। అయితే కేవలం ఆ యొక్క అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకొస్తూ మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సమస్యలను లేవనెత్తారో వాటన్నిటి కూడా ప్రజల దృష్టిని మరల్చాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది। మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్మోహన్ రెడ్డి గారి తల నరకాలనడము, అదేవిధంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాననడము, మరి గతంలో నారా లోకేష్ గారు బట్టలోడు తీసి కొడతామనడము, పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? కేవలం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అసభ్యమైనటువంటి పదజాలం ఇప్పటి వరకు కూడా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాఖలాలే లేవు। మరి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కూటమి పార్టీల నేతలు కానీ కోకల్లలుగా సభ్య సమాజంలో అనేక రకాలైనటువంటి అసభ్య పదజాలాలు ఉపయోగించి ప్రసంగాలు చేసినటువంటివి కోకొల్లలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు। మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికలలో భాగంగా ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా సూపర్ 6 నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, మహిళలకు ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 రూపాయలు, అన్నదాత సుఖీభావ కింద నెల నెల ప్రతి రైతుకు 20,000 రూపాయలు, ఇలాగా అనేక హామీలు వాటన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంగా అమ్మఒడి ఇవ్వకపోగా, ఉచిత బస్సు ఇవ్వకపోగా, ఆడబిడ్డ నిధి ఇవ్వకపోగా, అన్నదాత సుఖీభావ ఇవ్వకపోగా, రైతులకు బీమా డబ్బులు ఇవ్వకపోగా కేవలం తన రాజకీయ కక్ష సాధింపుల కోసం మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు। ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ప్రజలే సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పేదానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు। దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఈ ఏడాది సమయంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాలు అసలు ఏమాత్రం కూడా లేవని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి। మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి రైతు సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, శాంతి భద్రతల సమస్యల విషయం గురించి కానీ, అదేవిధంగా రాష్ట్ర అప్పులు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఆదాయం ఏ విధంగా క్షీణిస్తోంది, ఈ రకమైనటువంటి చర్చలన్నిటికీ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో కేవలం ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టి మరల్చాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకమైనటువంటి క్రిమినల్ ఆలోచనలతో రాజకీయ కక్ష సాధింపులతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది। ఎల్లకాలం ఇలాంటి అరాచకాలు కొనసాగవు। ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధపాతాళానికి వెళ్ళేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి।